నీటి నిల్వలేంటి, అసలు వచ్చే 6 నెలల వరకు సరిపోతాయా, ఏం చెప్తారు మీరు? 6 నెలలు కాదమ్మా, కనీసం ఇప్పుడు డెడ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే లెక్కలలో డెడ్ స్టోరేజ్ ఉంటుంది. డెడ్ స్టోరేజ్ అందదు కదా మనకు. ఇప్పుడు శ్రీశైలం కూడా చాలా తక్కువనే ఉన్నది. ఇప్పుడు 837 కూడా లేదు అక్కడ లెవెల్. మనము ఆ ఉన్న నీళ్లను కూడా నాగార్జున సార్ కు రిలీజ్ చేయాల్సి ఉండే. బట్ వాళ్ళు జనరల్ గా ప్రతి సంవత్సరం కూడా ఏం చేస్తారంటే రాయలసీమకు డైవర్ట్ చేయడానికి మామూలుగా సర్ప్లస్ వాటర్ తీసుకుపోవాలి. బట్ సర్ప్లస్ వాటర్ కాకుండా నీళ్లు వచ్చినట్టుగా లిఫ్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అది పూర్తిగా నిండేదాకా కూడా వారి కిందికి రిలీజ్ చేసే అలవాటు సాంప్రదాయం లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్ర ప్రభుత్వం చేతిలో ఉంటది, ఏపీ గవర్నమెంట్ చేతిలో ఉంటది. కాబట్టి ప్రతి సంవత్సరం మనకు ఆ నీళ్ల పంచాయతీ శ్రీశైలంలో కంటిన్యూ అయితేనే ఉన్నది. ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క డెడ్ స్టోరేజ్ కలుపుకోనమ్మా అది. కాబట్టి నాట్ ఈవెన్ 1 వీక్ 10 days కూడా నీళ్లు సరిపోవు. ఇప్పుడు మా రైతులకు ఆశ పెట్టి మళ్ళీ పంటలకు టైంకు నీళ్లు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు చాలా నష్టపోతారు. ప్రభుత్వానికి ఒక విధానం లేదు, దూరదృష్టి లేదు, ముందు చూపు లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వస్తాయని చెప్పి ఆశించి రైతులకు మీరు నాట్లేసుకోండి అంటే రాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు ఎల్నినో ఎట్లుంటదంటే క్లైమేట్ చేంజ్ వచ్చిన తర్వాత మనం ఏది ప్రిడిక్ట్ చేయలేము. సార్ వర్షాలు బాగా పడుతున్నాయి కదా సార్, 1 వీక్ నుంచి కుండపోత వర్షాలు అయితే పడుతున్నాయి. మరి ఏంటి సాగునీటికి నీటిని ఎందుకు విడుదల చేయట్లేదు ప్రభుత్వం? అంటే ఎన్ని రోజులు పడితే తెలియదు కదా. ఇప్పుడు ఒక పంట కాలానికి సరిపోయే వాటర్ ఉంటేనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఇప్పుడు పంట కాలానికి సరిపోతాయనే ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఈ వర్షాలు రేపు ఆగిపోవచ్చు, ఎల్లుండి ఆగిపోవచ్చు. ఇవి ప్రెడిక్టబుల్ కాదు. ఎందుకంటే సాధారణ వర్షపాతం ఉన్నప్పుడు, క్లైమేట్ చేంజ్ లేనప్పుడు మనం చెప్పగలుగుతాం ఈ వర్షాకాలం ఇంత వర్షపాతం ఉంటది అని. ఇప్పుడు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అంచనా ఉండదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అనేది ఎటువంటిది అంటే ఇప్పుడు వాళ్ళ ప్రిడిక్షన్స్ అన్ని ఎప్పటికప్పుడు తప్పవుతున్నాయి. ఎల్నినో ఉంది, ఈసారి వర్షాలు పడాయన్న కాడ నుంచి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి మినిమం స్టోరేజ్ వస్తే అప్పుడు గ్యారంటీ ఇవ్వచ్చు, మేము ఈ సంవత్సరం ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తాము అంటే. వర్షం మీద ఆధారపడ్డ వ్యవసాయం ఎప్పుడు కూడా అది మనకు ఇబ్బంది పెడుతుంది. అందుకే రివర్ వాటర్స్ మీద ఆధారపడ్డ వ్యవసాయం మనకు నమ్మకంగా ఉంటది. ఇగో ఈసారి నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్లకు తగ్గట్టుగా ఇంత నాట్లు వేసుకోండి. ఒకవేళ వర్షాలు పడ్డా కూడా ఎప్పుడు మనకు యావరేజ్ గా ఒక -50% ఉన్నా కూడా ఇన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాము అని ఒక అంచనా ఉంటది. కాబట్టి మనము ప్రాజెక్టులలో నీళ్లు ఎన్ని ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వ్యవసాయానికి ఇవ్వాలి. ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే పెద్దగా నీళ్లు లేనట్టే లెక్క. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినా కూడా బ్లేమ్ అవుతుంది. అయితే మీరు అన్నట్టు ఒకవేళ కాళేశ్వరం నీళ్లను కనుక ఎత్తిపోసినట్టయితే కొంతవరకు రిలీఫ్ ఉంటది. గోదావరి బేసిన్ లో మనం మల్లన్న సాగర్ గానీ మిడ్ మానేర్ గానీ ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కొంత నీళ్లను తీసుకుంటున్నారు. బట్ ఒకవేళ ఎల్లంపల్లి నుంచి ఫ్లో ఆగిపోయిన తర్వాత కింద నుంచి మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకున్నట్టయితే ఒక పంట కాలానికి ఇవ్వగలిగే నీళ్లు వస్తాయి మనకు. బట్ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందనే చూడాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టుల నీటి వినియోగంపై అంటే ఏంటి ఒక ప్రణాళిక లేదనుకోవచ్చా? ప్రణాళిక లేదు. రెండవది ఏంటంటే ఇప్పుడు శ్రీశైలంకు ఫ్లో ఉంది, ఉన్నప్పుడు కిందికి రిలీజ్ చేయాలి. శ్రీశైలం అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తప్ప దానికి ఒక 19 టీఎంసీలకే లెజిటిమసీ ఉంది. ఇప్పుడు మన ఎస్ఆర్బీసీ 19 టీఎంసీలు ఏదైతే ఉన్నదో నికర జలాలు మాత్రం ఆ 19 టీఎంసీలు, అది కూడా మాన్యువల్ లో మనకు ఏ నెలలో ఎంత రిలీజ్ చేయాలనేది చాలా క్లియర్ ఉంది. మిగతా వాటర్ అంతా కూడా ఐడల్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ కిందికి రిలీజ్ చేయాలి. బట్ ఎప్పుడు కూడా శ్రీశైలంలో ఏమైతున్న సమైక్య రాష్ట్రంలో గానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాజెక్ట్ ఆంధ్ర చేతిలో ఉండడం వల్ల ఈ బోర్డులో నిర్ణయం తీసుకొని రిలీజ్ చేయమని ఎన్నిసార్లు లెటర్స్ పెట్టినా కూడా వాళ్ళు చేయరు. మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వము, ఆంధ్ర ప్రభుత్వము ఈ రెండు తెలంగాణ మాటలను లెక్క చేయట్లేదు. ఇప్పుడు దాదాపు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జలశక్తి మంత్రిత్వ శాఖ నియమించిన వాళ్ళే బోర్డులో ఉంటారు. అక్కడ ఒక ప్రతినిధి ఆంధ్ర నుంచి, ఒక ప్రతినిధి తెలంగాణ నుంచి ఉంటారు. బట్ తెలంగాణకు ఎప్పుడు బోర్డులో అన్యాయమే జరుగుతూ ఉంది. కాబట్టి ఈసారి కూడా వాస్తవంగా శ్రీశైలం అనేది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. వచ్చిన నీళ్లు వచ్చినట్టు ఆపకుండా వదిలేయాలి వాళ్ళు. కేవలం ఎస్ఆర్బీసీకి మాత్రమే వాళ్ళు నీళ్లు ఇవ్వాలి. ఎత్తిపోతలకు ఇప్పుడు కల్వకుర్తికైనా, నెట్టంపాడుకైనా, అటుపక్కన మళ్ళీ అక్కడ రాయలసీమ ప్రాజెక్టులకైనా కూడా సర్ప్లస్ వాటర్ ఇవ్వాలి తప్ప నికర జలాలు లేవు వాటికి. కాబట్టి వచ్చినట్టు డైవర్ట్ చేసుకొని పోతుంటే నాగార్జున సార్ రైతులు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్లకు తొలకరి పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన, ఖరీఫ్ పంటలకు నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి వెంటనే శ్రీశైలం నుంచి నాగార్జున సార్ రిలీజ్ చేయాలి. అంటే ఏంటి ఇప్పుడు సాగుకు నీళ్లు ఇవ్వాలంటే ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, అసలు ఏం చేయాలంట? ప్రభుత్వం ఏంటంటే అక్కడ ఇదివరకు ఏంటంటే సాగునీటి సంఘాలన్నప్పుడు రైతులు ఇంజనీర్లు కూర్చొని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి
మాకు ఇన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఎకరాలకు నీళ్లు ఇవ్వండి అంటే ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది ఒక లెక్క ఉండేది, మీటింగ్స్ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు అట్లా ఏది లేదు. ఇప్పుడు ప్రిడిక్షన్ ఏంటంటే వర్షాలు పడతాయని ఒకరు, వర్షాలు పడాయని ఒకరు, ఉన్న నీళ్లను ఎన్ని ఎకరాలకు ఇవ్వచ్చు అనేది కూడా అంచనా ఉండకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు పుణ్యకాలం దాటిపోయిన తర్వాత ఆగస్ట్ ఎండింగ్ లో నిర్ణయం తీసుకుంటారు అనుకోండి, 15 రోజుల తర్వాత ప్రభుత్వం చెప్తే ఏం ఉపయోగం, అప్పుడు నాట్లు వేయలేరు కదా. అందుకే ఖరీఫ్ ఆలస్యం అయిపోతున్నది. కనీసం రబీ పంటలకైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎన్ని నీళ్లు స్టోర్ అవుతాయి, రబీ పంటలకు ఎన్ని ఎకరాలకు ఇస్తాము, ఎక్కడ క్రాప్ హాలిడే ఇవ్వాలి, ఎక్కడ పంటలు వేసుకోవాలి, ఏ పంటలు వేయాలి, ఇవన్నీ విషయాల మీద ఒక సమగ్రమైన వ్యవసాయ విధానం అనేది ప్రభుత్వానికి ఉండాలి. అది లేదు కాబట్టే ఈ సమస్యలన్నీ వస్తున్నాయమ్మా. అంటే ప్రభుత్వం వద్దని చెప్పినా వరి సాగు ఎక్కువగా వేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. అంటే ఏంటి మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? వరి సాగు ఎక్కువ వేశారు కదా, వర్షాలను నమ్ముకున్నారు, పడతాయేమో, పంటలు తగ్గుతాయేమో. తర్వాత ఆయకట్లో కూడా చాలా బోర్లు, బావులు ఉన్నాయి. ఎందుకంటే గత సమైక్య రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కింద కూడా నికరంగా నీళ్లు వస్తాయనే నమ్మకం లేదు కాబట్టి భూగర్భ జలాలు కొంత పెరిగిన సందర్భం ఉంది కాబట్టి, గత 10 ఏళ్లలో భూగర్భ జలాలు పెరిగాయి కాబట్టి, వర్షాలు కూడా 5-6 నెలల నుంచి బాగుపడుతున్నాయి కాబట్టి ఆయకట్టు రైతులు ఏమనుకుంటారంటే ఒకవేళ కెనాల్ వాటర్ వస్తే మంచిదే, రాకుంటే కనీసం మనకు ఈ బోర్ వాటర్ అయినా ఉంటుంది కదా. ఇంకా బావులు కూడా ఉన్నాయి తెలంగాణలో, లక్షలాది బావులు ఉన్నాయి. ఆ బావులన్నీ కూడా మళ్ళీ నిండినాయి. ఈ మన చెక్ డ్యామ్స్ కట్టడం వల్ల కావచ్చు, రీఛార్జింగ్ బోర్వెల్స్ వేయడం వల్ల కావచ్చు, గ్రౌండ్ వాటర్ చాలా ఇంప్రూవ్ అయింది కాబట్టి రైతులు కొంత బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటారు. నదుల నీళ్ళు వచ్చినప్పుడు బోర్ నీళ్లు కాపాడుకుందాం, నదుల నీళ్లు రానప్పుడు మనకు కాలువల నీళ్లు రానప్పుడు ఈ బోర్లు బావుల కింద వేసుకుందాం అని అనుకుంటారు. కానీ రైతులు వాళ్ళు అనుకున్నది వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రభుత్వానికి కూడా ఒక విధానం ఉండాలి, ఇంటిగ్రేట్ చేయాలి ప్రభుత్వం. ఎక్కడెక్కడ బోర్లు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని తడలోకి నీళ్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ బోర్ల నీళ్లను వాడుకోవాలి, ఆ స్టడీ కూడా లేదమ్మా. కనీసం ఒక ఆయకట్టు ప్రాంతంలో గ్రౌండ్ వాటర్ ను కూడా కౌంట్ లోకి తీసుకొని ఇన్ని ఎకరాలలో పంటలు పండించుకోండి, మీ గ్రౌండ్ వాటర్ ఇంత ఉన్నది, మీకు కెనాల్ వాటర్ ఇంత ఇస్తామని చెప్పి ఒక విధానాన్ని రూపొందించాలి. కానీ తెలంగాణలో ఆ విధానం ఏది మనకు కనపడదు. ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్పీలోకి వరద బాగానే వచ్చింది కదా, అంటే భారీగానే, ఇది సాగునీళ్లు ఇవ్వడానికి సరిపోదంటారు? సరిపోదమ్మా, ఎందుకంటే కాకతీయ కెనాల్ అనేది 9.5 లక్షల ఎకరాలు ఫస్ట్ ఫేజ్ ఉంది, 4.4 లక్షల ఎకరాలు సెకండ్ ఫేజ్ ఉంది, మళ్ళీ వరద కాలువ కూడా ఉంది. కాబట్టి వరద కాలువ పక్కకు పెట్టేస్తే ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్న 9.5 లక్షల ఎకరాలకు ఇవ్వాలన్నా కూడా ఆ నీళ్లు సరిపోవు. ఇప్పుడు వచ్చినాయి మీకు డెడ్ స్టోరేజ్ కలిపితేనే అది 84 టీఎంసీలు ఉంటుంది అంతే. 84 టీఎంసీల నీళ్లలో మనం ఇప్పుడు ఎన్ని సగం కూడా రాలేదు. ఇంకా వరద వచ్చినట్టు కనబడుతుంది కానీ అది ఒక టీఎంసీ అంటే రోజుకు ఒక 11,500 క్యూసెక్స్ వస్తే ఒక టీఎంసీ నీళ్లు వచ్చినట్టు. మనం ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు 50% కూడా ఇంకా రాలేదు శ్రీరామ్ సాగర్ కి. కాబట్టి దాని ఆధారంగా మనం మెట్పల్లి ఏరియాలో గానీ, అక్కడ ఉన్న నిజామాబాద్, తర్వాత ఆ ప్రాజెక్ట్ కింద ఉన్న కొన్ని కనీసం ఒక 20,000 ఎకరాలకు 50,000 ఎకరాలకు ఒక అష్యూరెన్స్ ఇవ్వచ్చు. కానీ లక్షలాది ఎకరాలకు అష్యూరెన్స్ ఇచ్చే స్థాయిలో ఇంకా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రాలేదు. డెడ్ స్టోరేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అది. కాబట్టి ఆ డెడ్ స్టోరేజ్ ఉన్నప్పుడు వాటర్ రిలీజ్ చేయడానికి కుదరదు. కాకతీయ కెనాల్ కు ఏ లెవెల్లో నీళ్లు అంతాయి, ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతామనే అంచనా ఇంజనీర్లతో కలిసి ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకో ఆలస్యం చేస్తున్నది. సరే, ప్రతిపక్షాలు ఎట్లున్నా రైతుల సమస్య కాబట్టి ప్రభుత్వము ఇవాళ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది రైతులే కదా. ఎక్కువ భాగం అర్బన్ లో రాలేదు, వాళ్లకు సీట్లన్నీ కూడా రూరల్నే వచ్చాయి. కాబట్టి సీరియస్ గా తీసుకొని ఒక విధానాన్ని రూపొందించుకొని ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం, ఏ మండలాలలో ఇవ్వగలుగుతాం, ఏ డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వగలుగుతాం, వారబంది పెట్టాలి. వారబంది పెట్టి ఈ వారంలో 3 రోజులు ఈ రైతులకు ఇస్తున్నాం, 4 రోజులు ఈ డిస్ట్రిబ్యూటర్కి ఇస్తున్నాం. అట్లా చేస్తే ఒక టీఎంసీతోని 12 లక్షల ఎకరాలకు మనము వాడుకోవడానికి, 12,000 ఎకరాలకు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక టీఎంసీ. గతంలో శ్రీరామ్ సాగర్ కింద 12,000 ఎకరాలు ఒక టీఎంసీ ఉపయోగించుకున్న సందర్భం ఉంది. నిజాం సాగర్ కింద 16,000 ఎకరాలు ఒక టీఎంసీ వాడుకున్న సందర్భం ఉంది. కోస్తాలో అయితే 3,000 ఎకరాలకే ఒక టీఎంసీ వాడుకుంటున్నారు. వాళ్ళకు నీళ్లు విచ్చలవిడిగా తీసుకుపోతున్నారు. మనకు మాత్రం మనం ఒక్క ఎకరానికి వాడుకున్న 3 ఎకరాలకు వాడుకున్న నీళ్లు వాళ్ళు 1 ఎకరానికి వాడుతున్నారు. వాళ్ళది మురుగునీటి సమస్య, మనదేమో నీళ్లు లేని సమస్య. ఇన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళు వాళ్ళ పద్ధతిని మార్చుకోవట్లేదు. ఇప్పుడు కావేరీ డెల్టా అయినా, గోదావరి డెల్టా అయినా, కృష్ణా డెల్టా అయినా 4,000 ఎకరాలకు కూడా ఒక టీఎంసీని వాడట్లేదు వాళ్ళు. మనమేమో 12,000, 16,000 ఎకరాలు మనం వాడుకోవాల్సిన దుస్థితి మనకున్నది. కాబట్టి నీళ్లను ఎంత తక్కువ పొదుపుగా వాడితే పంట ఎక్కువ పండుతుంది. ఎక్కువ నీళ్లు ఇచ్చిన కాడ పంట తక్కువ పండుతుంది. ఈ విషయాలన్నీ తెలుసు, గతంలో రుజువైనాయి. అయినా కూడా అక్కడ నీళ్లు వృధా చేస్తున్నారు.
మనకేమో నీళ్ల కొరత ఏర్పడుతున్నది. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయాలమ్మా, బోర్లు, బావులు, కాల్వ నీళ్లు, ఈ 3 ఇంటిగ్రేట్ చేస్తే ఎన్ని ఎకరాలకు ఇవ్వగలుగుతాం అనేది ఒక అంచనాకు వచ్చినట్టయితే రైతులకు కూడా ఒక భరోసా ఏర్పడుతుంది. రైట్. వేణుగోపాల్ గారు చెప్పండి. సార్, మీరు